ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే అనూహ్యంగా ఎక్కువ శాతం పోలు కావడంతో ఆ పోలింగు ఎవరి వైపు మొగ్గు చూపింది, ఓటర్లు ఎటు అనుకూలంగా ఉన్నారు, జగన్ను మళ్ళీ నిలబెట్టుకుంటారా లేదా కొత్త కూటమిని ఎంపిక చేసుకుంటారా అనే సందిగ్ధత అందరిలో నెలకొంది. నిజానికి రాజకీయ విశ్లేషకులం అంటూ రోజు వివిధ ఛానళ్ళలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు మాట్లాడే మేధావి వర్గానికి చెందిన వీళ్ళు కూడా ఎటువైపు మొగ్గు చూపుతారు ఓటర్లు అనేది చెప్పలేకపోతున్నారు. ఎన్నికల నిబంధన ఎన్నికల కమిషన్ ఎగ్జిట్ పోల్ను చివరి విడత పోలింగ్ అయ్యే వరకు వెల్లడించకూడదని షరతు ఒక నిబంధన విధించడంతో అధికారికంగా ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాలేదు. అయితే మరి రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి తిమ్మిని బమ్మి చేసి అమెరికాలో ఏమైంది, జర్మనీలో ఏమైంది, ఉక్రెయిన్ మీద దాడి ఎందుకు జరిగింది, ఇలాంటి ఊహాగానాలను గంటలుగా చర్చించే ఒక వర్గమైన మేధావులు మరి ఓటరు నాడిని పసిగట్టలేకపోతున్నారు. నిజానికి ఏదైనా ఒక విశ్లేషకుడు జన నాడిని పసిగట్టడంలో ముందుండాలి. తనకున్న గ్రౌండ్ రిపోర్ట్ను సేకరించి వివిధ వర్గాలతో మాట్లాడి ఎటువైపు ఓటరు మొగ్గు చూపొచ్చు అని చెప్పాలి. అంతేగాని గెలిస్తే జగన్ గెలవచ్చు లేదా చంద్రబాబు గెలవచ్చు ఇలా తలతిక్కగా వ్యవహారాన్ని ముగించకూడదు. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా కొందరు విచిత్రంగా వాదిస్తున్నారు. పిఠాపురంలో పవన్ సామాజిక వర్గమైన కాపులు 72% మంది ఉన్నారు. అంటే 72,000 మంది ఉన్నారు కాబట్టి పవన్ వైపు ఓటింగు పడవచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్కు ఒక కుల రిప్రజెంటేటివ్గా చూడడం మాత్రం అవివేకం అని మనం చెప్పుకోవచ్చు. ఆయనకు మ్యాసివ్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు మన తెలంగాణలో కూడా విపరీతంగా ఆడతాయి. మరి తెలంగాణలో ఆయన సామాజిక వర్గం ఇక్కడేమీ బలంగా లేదు. పవన్ను లేదా ఒక సినిమా ఆర్టిస్ట్ను రాజకీయాలకు కులాలకు అతీతంగా చూడాలి. వాళ్ళు ఏదైనా రాజకీయ పార్టీ పెట్టుకున్నా లేదా రాజకీయ పార్టీలో చేరి దానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఆ నటుడి సామాజిక వర్గం ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తుంది అనే లాంటి మాటలు మాట్లాడకూడదు. గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఈ ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. తర్వాత పనిగట్టుకొని ఆయన సామాజిక వర్గాన్ని అంటగట్టారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చారు, ఆయనకు ఇలాగే చేశారు. మరి రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఆయన పార్లమెంటుకు కూడా వెళ్ళారు. శారద వెళ్ళారు, జమున వెళ్ళారు, కైకాల సత్యనారాయణ వెళ్ళారు. మరి వీళ్ళందరికీ మాత్రం ఈ కులాన్ని అంటగట్టలేదు. ఇప్పుడు వచ్చేవరకల్లా మళ్ళీ పవన్ కళ్యాణ్ విషయంలోకి వచ్చేవరకల్లా మళ్ళీ కుల ప్రస్తావన తీస్తున్నారు. ఆయన ఒక సామాజిక బాధ్యతగా ప్రజలకు ఏదైనా చెయ్యాలి అంటూ ఇప్పటి వరకు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒకసారి ఎన్నికల్లో పోటీ చేశాడు, ఆయనకు గెలవలేకపోయాడు. కానీ ఈసారి మరీ ఇంత ధైర్యంతో, అంటే ఒకసారి ఓడిపోయామని వెనక్కి పోయి పారిపోకుండా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పాటుపడుతూ ప్రజా సేవ తను ఏ విధంగా చేయబోతున్నాడో తెలియజేస్తూ మళ్ళీ ఎన్నికల బరిలో దిగాడు. ఈసారి పిఠాపురాన్ని ఎంచుకున్నాడు. ఒక పార్టీ అధినేత తను రిప్రజెంట్ చేస్తున్న రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ ప్రతి ఎన్నికలకు ఒకసారి స్థానం మారుతుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని పక్కన పెడితే పిఠాపురం విషయానికి వస్తే, పిఠాపురంలో ఇటు పవన్ కళ్యాణ్ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద అంచనాలు వస్తున్నాయి. ఆయన నామినేషన్ వేసే సందర్భంలో హాజరైన జనాన్ని చూసి ప్రజల నాడి ఆయన వైపే ఉంది అన్న మాట వినిపిస్తుంది. అయితే ఆయన ప్రత్యర్థిగా ఉన్న వంగా గీత, ఆమె కూడా సామాజిక వర్గం విషయము ప్రస్తావిస్తే అదే సామాజిక వర్గం కాబట్టి మరి ఈ 72,000 ఒకే కాపు వర్గానికి చెందిన ఓటర్లు మరి ఆమెకు కూడా మద్దతు తెలపాలిగా. ఆమె వాళ్ళ సామాజిక వర్గం కదా. కులపరంగా చూసుకుంటే మరి ఇద్దరికి పంచాలి ఓట్లు. ఇది కాకుండా నాన్ కాపు ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు ఎటువైపు మొగ్గు చూపుతాయి అన్నదే ప్రధాన అంశం. యూత్, ముఖ్యంగా మహిళలు పవన్ కళ్యాణ్కు మద్దతుగా
నిలుస్తారనే మాట కూడా వినిపిస్తుంది. అయితే పేపర్ మీద గీతలు గీసి భవిష్యత్తు అని మాకు తెలుసు అని చెప్పే వాళ్ళు చెప్తున్న మాటలు మాత్రం కొంత నమ్మశక్యంగా లేవు. ఏదైనా అసలు విషయం అనేది బ్యాలెట్ లెక్కింపు తర్వాతే తెలుస్తుంది. ఈలోపు వచ్చేటి అన్నీ ఊహాగానాలు మినహా మరేమీ కాదు. ఒక నిజాయితీగా సేవ చేద్దామని ప్రజల్లోకి వచ్చిన వ్యక్తులకు ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్లకు ప్రజలు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది. అప్పుడే ఆ కాన్స్టిట్యున్సీ నుంచి సరైన రిప్రజెంటేషన్ వెళ్తుంది, ప్రజల్లో ఒక పాజిటివ్ సంకేతం వెళ్తుంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావడానికి, ప్రభుత్వ అసమర్థత పాలనను ఎండగట్టడానికి ఉపయోగపడుతుందని పేర్కోవచ్చు. ఈ విషయం ప్రజలు పదే పదే ఆలోచించాలి. ఈ రోజున ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ముగియొచ్చు, కానీ ఈ ఎన్నికల ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ప్రతి 5 ఏళ్ళకోసారి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని ప్రజలు గమనించాలి.